మూసీ పరివాహక ప్రాంతాల్లో కేటీఆర్ పర్యటిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన మూసీ సుందరీకరణ పనులను పరిశీలిస్తున్నారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన కృషిని ప్రజలకు వివరిస్తున్నారు. ఇండ్లు కూల్చకుండా మూసీని సుందరీకరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. గంగోత్రి ఈ రోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మూసీ పరివాహక ప్రాంతంలో ఆయన పర్యటిస్తున్నారు. నాగోల్లో ఉన్నటువంటి ఎస్టీపీ ప్లాంట్ ని కొద్దిసేపటి క్రితమే ఆయన పరిశీలించారు. అక్కడ నుంచి బయలుదేరి మూసీ పరివాహక ప్రాంతం చేసినటువంటి అభివృద్ధి గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ఎస్టీపీ ప్లాంట్ నిర్మించిన తర్వాత మూసీ పరివాహక ప్రాంతంలో చేసినటువంటి అభివృద్ధికి సంబంధించి ప్రజలకు వాస్తవాలు తెలిసేలా ఆయన ఈ యొక్క పర్యటనకి శ్రీకారం చుట్టారు. సో ఇక ఆయన ఎస్టీపీ ప్లాంట్లని పరిశీలిస్తూ అక్కడ ఉన్నటువంటి స్థానికులతో మాట్లాడుతూ ఆయన కలయ తిరుగుతూ ఉన్నారు. సో ఆ సమయంలో ఆయన ఒకటే చెప్తున్నారు. సో గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మూసీ సుందరీకరణ కోసం ఎస్టీపీ ప్లాంట్లని మేము నిర్మాణం చేశాము. ఎక్కడ కూడా అంటే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లను బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఏ ఒక్క ఇళ్లను కూడా మేము కూల్చకుండా ఎస్టీపీ ప్లాంట్లు నిర్మించి శుద్ధి చేసి తిరిగి మళ్ళీ ఆ వాటర్ని మూసీలోకి వదులుతూ ఉన్నాము. సో తద్వారా మూసీ సుందరీకరణ కోసం ఆనాడు పాటుపడితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూసీ సుందరీకరణ పేరుతోటి యొక్క మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి వారందరికీ కూడా నోటీసులు ఇస్తూ వాళ్ళ ఇళ్లని కూల్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇప్పటికే హైదర్ షా కోటాలో అక్కడ ఉన్నటువంటి ఇళ్లకి నోటీసులు జారీ చేశారు, ఖాళీ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇస్తూ ఉన్నారు. సో వారందరూ భయాందోళనకి గురవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వారికి అండగా మేము ఉండబోతున్నాం. దానిలో భాగంగానే మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది. ఏ కష్టంలో సరే మేము వచ్చి వాళ్ళని ఆదుకుంటాము. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక ఇల్లు కూడా కూల్చకుండా మూసీ సుందరీకరణ చేయాలి తప్ప వీళ్ళని కూల్చి సుందరీకరణ చేస్తామంటే ఎంతవరకు సబబు అని చెప్పేసి ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కేటీఆర్ ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి ఈ రోజు ఈ యొక్క ఎస్టీపీ ప్లాంట్లను పరిశీలించి సో మూసీ సుందరీకరణకు సంబంధించినటువంటి పనులు పరిశీలించి సో గతంలో చేసినటువంటి అభివృద్ధి మరొకసారి ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. కాబట్టి చాలా వరకు ఎస్టీపీ ప్లాంట్లని బీఆర్ఎస్ హయాంలో నిర్మిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత నిర్లక్ష్యం చేస్తూ వస్తుంది. అది ఎస్టీపీ ప్లాంట్లకి సంబంధించి అక్కడక్కడ కొంత పనులు ఉన్నాయి. ఆ పనులు పూర్తి చేస్తే దాదాపుగా ఎస్టీపీ ప్లాంట్లు పూర్తి అవుతుంది. సో వాటి ద్వారా మూసీ వాటర్ అంతా కూడా శుద్ధి చేసి తిరిగి మంచినీళ్ళని అన్నింటినీ కూడా మూసీలోకి పంపిస్తే సో మూసీ కూడా చాలా అందంగా బాగుంటుందని చెప్పేసి కూడా ఆయన చెప్తున్నారు. కాబట్టి ఆ పని చేయకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా ఈ యొక్క మూసీ సుందరీకరణ పేరుతోటి బఫర్ జోన్ లో ఉన్నటువంటి ఇళ్లన్నింటినీ కూడా కూలుస్తామంటే ఇవాళ వేల మంది నిరాశ్రయాలు అయ్యే పరిస్థితి వస్తుంది. వారందరూ కూడా ఎక్కడికి వెళ్లాలో దిక్కుతోచని స్థితిలో ఉండిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఎప్పుడో కొనుక్కున్నటువంటి తమ ఇండ్లు వాళ్ళ కోల్పోతే వారు రోడ్డును పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళకి అలాంటి పరిస్థితి రాకూడదు. వస్తే మాత్రం ఖచ్చితంగా వారికి అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి వారికి భరోసా కల్పించే ప్రయత్నం కేటీఆర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరు ఎప్పటికప్పుడు మేము ఎండగడుతూనే ఉన్నాం. రేపు అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ సమావేశంలో భాగంగా ఈ యొక్క అంశాన్ని కూడా మేము అసెంబ్లీలో లేవనెత్తుతామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. సో ఇక కేటీఆర్ యొక్క నాగోల్లో పరిస్థితున్నటువంటి ఎస్టీపీ ప్లాంట్లని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే ఉన్నటువంటి వివేకానంద గౌడ్, అదేవిధంగా ఎమ్మెల్సీ సందీపూర్ రాజు, మిగిలిన గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియా సమావేశం ఉంది. సో ఆ మీడియా సమావేశంలో అనేక అంశాలు మీడియాతో ఆయన చెప్తారని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఎస్టీ పరిస్థితుల్లో కూడా ఈ యొక్క కార్యక్రమం అనేది మేము కొనసాగిస్తూనే ఉంటామని కూడా కేటీఆర్ చెప్తున్నారు. ఎన్నికి తగ్గేది లేదని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. కాబట్టి సో ఈ రోజు నాగోల్లో ఎస్టీపీ ప్లాంట్ మూసీ పరివాహక ప్రాంతంలో పర్యటించిన తర్వాత మరొక వారంలో ఖచ్చితంగా ఈ యొక్క ప్రాంతంలో పర్యటించుతూ ప్రజలకి భరోసా కల్పించి వారికి అండగా ఉండేందుకు ధైర్యం చెప్తామని చెప్పేసి కూడా కేటీఆర్ అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ సైదరు.